సెకండ్ ఇయర్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ గ్రూప్లో మనకి పేపర్ 2 వచ్చి డొమెస్టిక్ అప్లయన్సెస్ అండ్ రీవైండింగ్. ఈ డొమెస్టిక్ అప్లయన్సెస్ అండ్ రీవైండింగ్లో ఫస్ట్ యూనిట్ వచ్చి ఇంట్రడక్షన్ టు డొమెస్టిక్ అప్లయన్సెస్. Unit 1 Introduction to Domestic Appliances. This chapter will explain various principles on which they work, their mechanisms, parts, various testing and troubleshooting procedure of domestic appliances. అంటే మనం ఈ చాప్టర్లో డొమెస్టిక్ అప్లయన్సెస్ యొక్క ప్రిన్సిపల్స్, వాటి యొక్క వర్కింగ్ కండిషన్స్ గురించి, మెకానిజమ్స్ గురించి, వాటి యొక్క పార్ట్ యొక్క వర్కింగ్ కండిషన్స్ని బట్టి, టెస్ట్ అండ్ ట్రబుల్ షూటింగ్ వాటిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి మనము ఈ డొమెస్టిక్ అప్లయన్సెస్లో చదువుకుంటాం. వాట్ ఈజ్ డొమెస్టిక్ అప్లయన్సెస్? డొమెస్టిక్ అప్లయన్సెస్ అంటే ఏంటి? మన ఇళ్లలో కరెంటుతో పనిచేసేటువంటి ఎలక్ట్రికల్ వస్తువుల్ని డొమెస్టిక్ అప్లయన్సెస్ అంటాం. ఈ డొమెస్టిక్ అప్లయన్సెస్ వాటి యొక్క వర్కింగ్ కండిషన్స్ని బట్టి మనం కొన్ని క్లాసిఫికేషన్స్గా చేసాము. క్లాసిఫికేషన్ ఆఫ్ డొమెస్టిక్ అప్లయన్సెస్. ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ డొమెస్టిక్ అప్లయన్సెస్ 4 types. One is heating appliances, second one is motorized appliances, third one is luminous appliances, fourth one is other appliances. ఈ హీటింగ్ అప్లయన్సెస్ ని అగైన్ మళ్ళీ 2 parts డివైడ్ చేసాం. వన్ ఈజ్ నాన్ మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్, సెకండ్ వన్ ఈజ్ మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్. Heating appliances. Electrical energy is converted into heat energy or thermal energy. ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీని హీట్ ఎనర్జీగా కానీ థర్మల్ ఎనర్జీగా కానీ కన్వర్ట్ అయినట్లయితే మనం వీటిని హీటింగ్ అప్లయన్సెస్ అంటాం. ఈ హీటింగ్ అప్లయన్సెస్ మనం 2 parts అని చెప్పుకున్నాం కదా. వన్ ఈజ్ నాన్ మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్. నాన్ మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్ అంటే కరెంట్ని జనరేట్ చేసే ప్రాసెస్లో బేసిక్ ఎలిమెంట్గా కానీ హీట్ ఎలిమెంట్ని మాత్రమే వాడి మోటార్ని కానీ ఉపయోగించినట్లయితే దీనిని మనము నాన్ మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్ అంటాం. వీటికి ఎగ్జాంపుల్స్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఎలక్ట్రిక్ స్టవ్, ఐరన్, హీటర్స్. మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్ హీట్ని జనరేట్ చేసే ప్రాసెస్లో కానీ మనం బేసిక్ ఎలిమెంట్ హీటింగ్ ఎలిమెంట్తో పాటు మోటార్ని కానీ ఉపయోగించినట్లయితే దాన్ని మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్ అంటాం. ఎగ్జాంపుల్స్ హెయిర్ డ్రయరు, మైక్రో ఓవెన్, డిష్ వాషర్. Motorized appliances. Electrical energy is converted into mechanical energy is called motorized appliances. ఎలక్ట్రికల్ ఎనర్జీ కానీ మనం మెకానికల్ ఎనర్జీగా కానీ కన్వర్ట్ అయినట్లయితే దీన్ని మోటరైజ్డ్ అప్లయన్సెస్ అంటాము. ఎగ్జాంపుల్స్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఎలక్ట్రిక్ ఫ్యాన్స్, వాషింగ్ మెషిన్స్, వ్యాక్యూమ్ క్లీనర్స్, ఎలక్ట్రికల్ మిక్సర్ గ్రైండర్స్. ఈ మోటరైజ్డ్ అప్లయన్సెస్లో మనకి 2 ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఒకటి ఎలక్ట్రికల్ ఫాల్ట్, రెండవది మెకానికల్ ఫాల్ట్. ఈ ఎలక్ట్రికల్ ఫాల్ట్ అంటే ఓపెన్ సర్క్యూట్ అవడము, షార్ట్ సర్క్యూట్ అవడము, ఎర్త్ ఫాల్ట్ టెస్ట్. వీటన్నిటిని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే సిరీస్ టెస్ట్ ల్యాంప్ ద్వారా ఈ ప్రాబ్లమ్ని ట్రేస్ అవుట్ చేయొచ్చు అన్నమాట.
మెకానికల్ ఫాల్ట్, బేరింగ్స్, మోటార్ పార్ట్స్ లూజ్ ఫిట్టింగ్స్, షాఫ్ట్. ఈ మెకానికల్ ఫాల్ట్లో బేరింగ్స్ పోవడము, మోటార్ పార్ట్స్ లూజ్ ఫిట్టింగ్ ఉండడము, షాఫ్ట్ బెండ్ అవ్వడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. వీటన్నిటిని మనము డీప్గా నెక్స్ట్ సెక్షన్స్లో చెప్పుకుందాం. Luminous appliances. Electrical energy is converted into light energy is called luminous appliances. ఎలక్ట్రికల్ ఎనర్జీ కానీ లైట్ ఎనర్జీగా కన్వర్ట్ అయితే దాన్ని మనము లూమినస్ అప్లయన్సెస్ అంటాం. ఎగ్జాంపుల్స్ ఆల్ టైప్స్ ఆఫ్ లైట్స్. ఆల్ టైప్ ఆఫ్ లైట్స్ అంటే సిఎఫ్ఎల్ ల్యాంప్, ట్యూబ్ లైట్స్, ఐసి ల్యాంప్స్, ఎల్ఈడీలు వీటన్నిటిని మనము లూమినస్ అప్లయన్సెస్ అంటాం. Other appliances. Electrical energy which are not covered in the above categories will come under this group. అంటే మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది హీట్ ఎనర్జీగా కాకుండా, మెకానికల్ ఎనర్జీగా కాకుండా, లైట్ ఎనర్జీగా కాకుండా వేరే ఎనర్జీగా కన్వర్ట్ అయ్యే విధానాన్ని అదర్ అప్లయన్సెస్ అంటాము. ఎగ్జాంపుల్స్ ఏమి చెప్పుకోవచ్చు అంటే వాటర్ ప్యూరిఫైయర్, ఎలక్ట్రిక్ బెల్, బజర్స్, రిఫ్రిజిరేటర్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చి సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ డొమెస్టిక్ అప్లయన్సెస్ ఆర్ హోమ్ అప్లయన్సెస్. డొమెస్టిక్ అప్లయన్సెస్ని కానీ మనము కొంత జాగ్రత్తగా మెయింటైన్ చేసుకున్నట్లయితే డొమెస్టిక్ అప్లయన్సెస్ యొక్క లైఫ్ టైం అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది. అదేవిధంగా కరెంట్ కన్జంప్షన్ అనేది మనకి తక్కువగా ఉంటుంది. చెక్కింగ్ లూజ్ ఫిట్టింగ్స్. డొమెస్టిక్ అప్లయన్సెస్ని మనం లూజ్ ఫిట్ లేకుండా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా చెక్కింగ్ ఇంటర్నల్ పార్ట్స్ ఫర్ ఎనీ డ్యామేజెస్. ఇంటర్నల్ పార్ట్స్లో ఏ విధమైనటువంటి డ్యామేజెస్ లేకుండా మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. చెక్కింగ్ ఎక్స్టర్నల్ పార్ట్స్ అండ్ అవుటర్ కవరింగ్ ఫర్ క్రాక్స్ అండ్ డ్యామేజెస్. ఇంటర్నల్ పార్ట్స్ ఏ విధంగా డ్యామేజ్ లేకుండా చెక్ చేసుకున్నామో అదే విధంగా ఎక్స్టర్నల్ పార్ట్స్, అవుటర్ కవరింగ్ బాడీ డ్యామేజెస్ కానీ క్రాక్స్ కానీ మనకి లేకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫోర్త్ వన్ లూబ్రికేటింగ్ పార్ట్స్ వేర్ నెససరీ. ఏ పార్ట్స్కి అయితే లూబ్రికేటింగ్ అంటే ఆయిల్ కానీ గీజ్ కానీ మనకి అవసరం అవుతుందో, గ్రీజ్ కానీ, ఆ పార్ట్స్లో మనము లూబ్రికేటింగ్ అనేది ఉపయోగించాలి. ఫిఫ్త్ వన్ అడ్జస్టింగ్ అండ్ ఫిట్టింగ్ ద థెర్మోస్టాట్ ఫర్ హీటింగ్ సిస్టమ్స్. హీటింగ్ సిస్టంలో ఉన్నటువంటి మెయిన్ పార్ట్ థెర్మోస్టాట్. ఈ థెర్మోస్టాట్ని మనం జాగ్రత్తగా ఫిట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సిక్స్త్ వన్ క్లీనింగ్ ద కండెన్సర్ కాయిల్ ఫర్ రిఫ్రిజిరేటర్స్. రిఫ్రిజిరేటర్ అంటే ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి కండెన్సర్ కాయిల్ని ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సెవెంత్ వన్ రీప్లేసింగ్ వాటర్ ప్రూఫ్ స్విచెస్ అండ్ వైర్ ఫర్ వాషర్స్. మనం ఎప్పటికప్పుడు స్విచెస్ని, వైర్ని, వాషర్స్ని రీప్లేస్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ టాపిక్ rules to be followed while dismantling, repairing and assembling of domestic appliances. ఈ డొమెస్టిక్ అప్లయన్సెస్ కానీ మనం అసెంబ్లింగ్ చేయాలన్నా అంటే బిగించాలన్నా, డిస్మాండ్లింగ్ చేయాలన్నా అంటే ఊడదీయాలన్నా, రిపేర్ చేయాలి అన్నా మనకి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్, ఇఫ్ ఏ particular model of appliances has been
taken up for the first time, spend some time to study its fitting all parts and their functions. ఏ డొమెస్టిక్ అప్లయన్సెస్ అయినా సరే మనము డిస్మాండ్లింగ్ చేయాలన్నా, అసెంబ్లింగ్ చేయాలన్నా, రిపేర్ చేయాలన్నా సరే మనం ఫస్ట్ ఆ డిస్మాండ్లింగ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనకి తెలియాలి. కంప్లీట్ డీటెయిల్స్ అంటే ఏంటి? వాటిలో ఉన్నటువంటి మోటారు ఏ టైప్ ఆఫ్ మోటారు, ఏసీనా డీసీనా, ఆ మోటార్ యొక్క స్పీడ్ ఆర్పిఎం ఎంత, వాటి యొక్క వోల్టేజ్ రేటింగ్ ఎంత, కరెంట్ రేటింగ్ ఎంత, ఏ టైప్ ఆఫ్ ఏ మోడల్ ఆఫ్ డొమెస్టిక్ అప్లయన్సెస్, దాని యొక్క వర్కింగ్ కండిషన్ అన్నీ తెలిసిన తర్వాత మాత్రమే మనము ఏదైనా చెయ్యాలి. Second one, before dismantling an appliances, first try to learn the cause of failure from outside. ఏదైనా మనం డిస్మాండ్లింగ్ చేయాలంటే ఓడదీయాలి అని అనుకున్నప్పుడు అసలు ఎందువలన ప్రాబ్లం వచ్చింది, ఈ డొమెస్టిక్ అప్లయన్సెస్ ప్రాబ్లం ఏమిటి అని తెలుసుకున్న తర్వాత మాత్రమే మనం డిస్మాండ్లింగ్ అనేది చేయాలి. థర్డ్ వన్, వైల్ అసెంబ్లింగ్ ఎన్ష్యూర్ దట్ no part of conducting part of circuit comes in contact with any other position or any part of the body. ఏ డొమెస్టిక్ అప్లయన్స్ అయినా మనము బిగించేటప్పుడు కండక్టింగ్ పార్ట్ అంటే కరెంటు పాస్ అయ్యేటువంటి పార్ట్ ఈ మిగిలినటువంటి బాడీలో ఏ పార్ట్కి టచ్ అవ్వకుండా మనం బిగించాలి. అలా ఎక్కడైనా మనం టచ్ అయినట్లయితే మనకేమవుతుందంటే ఎర్త్ ఫాల్ట్ అనేది జరుగుతుంది. ఇఫ్ ఎనీ పార్ట్ నీడ్స్ రీప్లేస్మెంట్ చూజ్ కరెక్ట్ సైజ్, కరెక్ట్ వాల్యూ. ఏదైనా మనము అసెంబ్లింగ్ చేసేటప్పుడు ఏదైనా పార్ట్స్ రీప్లేస్ చేయాల్సి వచ్చినట్లయితే, తీసివేయాల్సి వచ్చినట్లయితే వాటి యొక్క కరెక్ట్ సైజుని, కరెక్ట్ వాల్యూమ్ ఉన్నటువంటి పార్ట్స్ని వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ కానీ మనకి రిపేర్ వచ్చింది అనుకోండి, సీలింగ్ ఫ్యాను తిరగనప్పుడు మనకి కెపాసిటర్ కానీ పోయినట్లయితే ఆ కెపాసిటర్ ఎంత కెపాసిటీ ఉందో ఆ కెపాసిటీ కలిగినటువంటి కెపాసిటర్ని మాత్రమే మనం ఆ ఫ్యాన్కి వేయాలి. అంతేగాని అంతకంటే తక్కువ ఉన్నటువంటి కెపాసిటీ కానీ అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి కెపాసిటర్ని మాత్రం వేయకూడదు అని అర్థం అనమాట. అవాయిడ్ లూజ్ ఫిట్టింగ్స్ ఆఫ్ పార్ట్స్. మనం మోటార్ని కానీ దేన్నైనా ఫిట్ చేసేటప్పుడు, లేకపోతే డొమెస్టిక్ అప్లయన్సెస్ అవుటర్ బాడీస్ని ఫిట్ చేసేటప్పుడు లూజ్ ఫిట్టింగ్ లేకుండా చేయాలి. లూజ్ ఫిట్టింగ్ కానీ ఉన్నట్లయితే మనం అది మోటార్ కానీ ఏదైనా రన్ అయ్యేటప్పుడు, ఆ డొమెస్టిక్ అప్లయన్సెస్ రన్ అయ్యేటప్పుడు మనకు నాయిస్ అంటే శబ్దం అనేది వస్తూ ఉంటుంది. అందువలన మనము లూజ్ ఫిట్టింగ్ అనేది లేకుండా చూసుకోవాలి. యూజ్ ఏ ప్రాపర్ టూల్స్. ఏ డొమెస్టిక్ అప్లయన్సెస్ అయినా సరే అసెంబ్లింగ్ చేసేటప్పుడు కానీ, రిపేర్ చేసేటప్పుడు కానీ, డిస్మాండ్లింగ్ చేసేటప్పుడు కానీ దానికి సూట్ అయ్యేటువంటి టూల్స్ని మాత్రమే ఉపయోగించాలి. సపోజ్ మనం ఎక్కడైనా స్క్రూస్ని టైట్ చేయాలన్నా, ఫిట్ చేయాలన్నా స్క్రూ డ్రైవర్ని మాత్రమే ఉపయోగించాలి. అంతేగాని కటింగ్ బ్లేయర్నో, హ్యాక్సానో ఇలాంటి వాటిని ఉపయోగించి మనం స్క్రూస్ అనేవి టైట్ చేయడం కానీ, లూజ్ చేయడం కానీ చేయకూడదు అనమాట. నెవర్ చేంజ్ ద వైండింగ్ టెర్మినల్స్ ఇన్ మోటరైజ్డ్ అప్లయన్సెస్లో మనం ఉపయోగించేటువంటి వైండింగ్ యొక్క టెర్మినల్స్ని మనము మార్చకూడదు. ఎందుకు అనంటే ఆ వైండింగ్ దాని కెపాసిటీని బట్టి, ఏ డొమెస్టిక్ అప్లయన్సెస్ దాని యొక్క కెపాసిటీని బట్టి మనం వైండింగ్ టెర్మినల్స్ అనేవి ఉపయోగిస్తాం కాబట్టి మనం మార్చకూడదు అనమాట. చెక్కింగ్ వోల్టేజ్ బిఫోర్ స్విచ్చింగ్ ఆన్. మనం వోల్టేజ్ని స్విచ్ ఆన్ చేసేటప్పుడు వోల్టేజ్ని చెక్ చేసుకోవాలి. మనం ఇందాక అనుకున్నాం కదా, ఎన్ని డొమెస్టిక్ అప్లయన్సెస్ని రిపేర్ చేయాలన్నా, అసెంబ్లింగ్ చేయాలన్నా, డిస్మాండ్లింగ్ చేయాలన్నా ప్రాపర్ టూల్స్ని ఉపయోగించాలి అని చెప్పాం కదా. ఇది టూల్స్ యూజ్డ్ ఫర్ రిపేరింగ్ డొమెస్టిక్ అప్లయన్సెస్.
ఏంటివి అండి? హ్యామర్స్, కటింగ్ బ్లేయరు, స్నిప్పర్స్, హ్యాండ్సా, మెజరింగ్ టేప్స్, స్పానర్స్, లాడర్స్, వోల్టేజ్ టెస్టర్స్, టార్చెస్, పెయింట్ బ్రషెస్, డ్రిల్ బిట్స్, మెటల్ డిటెక్టర్ అండ్ లైవ్ వైర్ డిటెక్టర్. వీటన్నిటి గురించి మనము ఈ టైప్ ఆఫ్ టూల్స్ అన్నిటి గురించి ఫస్ట్ ఇయర్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ టాపిక్ వచ్చి ఎలక్ట్రికల్ డ్రైవ్స్. A drive is a combination of the mechanisms transmitting motion from a primary mover to the operating member. మోటార్ నుంచి వేరే ఒక పార్ట్ని మూవ్ చేయడం కోసము ఉపయోగించేదే ఎలక్ట్రికల్ డ్రైవ్. వేరియస్ టైప్స్ ఆఫ్ డ్రైవ్స్. Various types of drives and their applications. Direct drive, mixers, electrical fans. ఈ డైరెక్ట్ డ్రైవ్ని మిక్సర్ గ్రైండర్స్లోను ఎలక్ట్రిక్ ఫ్యాన్స్లోను ఉపయోగిస్తాం. సెకండ్ వన్ వచ్చి ఇండివిజువల్ డ్రైవ్ అండ్ గ్రూప్ డ్రైవ్. ఈ ఇండివిజువల్ డ్రైవ్ని గ్రూప్ డ్రైవ్ని వచ్చి పంప్ సెట్స్లోను ఫ్లోర్ మిల్స్లోను ఉపయోగిస్తాం. థర్డ్ వన్ వచ్చి ఫ్లెక్సిబుల్ డ్రైవ్. ఈ ఫ్లెక్సిబుల్ డ్రైవ్ని లేత్ మెషిన్స్లోను ఫ్లోర్ మిల్స్లోను ఉపయోగిస్తాం. ఫోర్త్ వన్ వచ్చి చైన్ డ్రైవ్. ఈ చైన్ డ్రైవ్ని ఆటోమేటిక్ వెండింగ్ మెషిన్స్లో ఉపయోగిస్తాం. ఫిఫ్త్ వన్ గేర్ డ్రైవ్. ఈ గేర్ డ్రైవ్ని మోటార్ వైండింగ్ మెషిన్స్లోను ఎనర్జీ మీటర్స్లోను ఉపయోగిస్తాం. సిక్స్త్ వన్ వచ్చి ఫ్రిక్షన్ డ్రైవ్. ఈ ఫ్రిక్షన్ డ్రైవ్ని ఫ్యాక్స్ మెషిన్స్లోను ఆటోమొబైల్స్లోను ఉపయోగిస్తాం. ఇంతటితో మనకి ఈ టాపిక్తో యూనిట్ 1 ఇంట్రడక్షన్ టు డొమెస్టిక్ అప్లయన్సెస్ కంప్లీట్ అయిపోయింది. ఈ ఇంట్రడక్షన్ టు డొమెస్టిక్ అప్లయన్సెస్ మనకి మొత్తము 5 మార్క్స్. ఇందులో నుంచి మనకి 5 మార్క్స్ వస్తాయి. ఈ 5 మార్క్స్లో 2 మార్క్స్ ఏమో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, 3 మార్క్స్ ఏమో ఎస్ఐ టైప్ క్వశ్చన్లో వస్తాయి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ క్లాసిఫై ద డొమెస్టిక్ అప్లయన్సెస్ అడగొచ్చు, లేకపోతే రిపేరింగ్ ద యూజ్డ్ ఫర్ డొమెస్టిక్ అప్లయన్సెస్ టూల్స్ అడగొచ్చు. 6 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి హౌ టు మెయింటైన్ డొమెస్టిక్ అప్లయన్సెస్ అని చెప్పి మనం 6 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా అడగొచ్చు. థ్యాంక్ యూ.